స్వామి వివేకానంద వర్ధన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం తిరుపతిలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాల కూడల్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత యువతకు స్ఫూర్తి ప్రదాత అని, ఆయన చూపిన దేశభక్తి, ఆధ్యాత్మికత, సేవాభావం, క్రమశిక్షణ నేటి యువతకు ఆదర్శమని అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వివేకానంద ఇచ్చిన సందేశం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు రామ్ కుమార్, కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, పోలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందం, మనోహర్, తులసిరాం నాయుడు తదితరులు పాల్గొని స్వామి వివేకానందకు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భముగా ఈరోజు బీజేపీ పార్టీ తరఫున సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులతో ఈరోజు ఘన నివాళిని పుష్పాంజలి ఘటించడం జరిగింది. యువతలకు ఆదర్శ వెలుగుగా నిలిచిన స్వామి వివేకానంద స్వామి గారి ఎంతో ఉత్తేజమైన అతను బాటలో మనమందరూ నడిచే ఆయన ఆశయాలని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుంటూ అతన్ని శిరస్మరణీయంగా మనం అందరూ తలుచుకొని అతని బాటలో నడవాలని కోరుకుంటున్నాం. జై స్వామి వివేకానంద స్వామి వర్ధంతి. ఈయన ప్రపంచ ప్రతినిధులంతా కూడా చికాగో మహాసభలకు వచ్చారు. వివేకానంద స్వామికి ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం కలిగించారు. కానీ ఆయన ఉపన్యాసం విన్న తర్వాత గంటల కొద్దీ ప్రపంచ దేశాల అందరినీ కూడా మైమరిపించినటువంటి గొప్ప మహానుభావుడు మన వివేకానంద స్వామి.